రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం రాతి పునాది ఇసుక పునాది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిచి పెనుగాలులు వీసి వరదలు వెల్లువలై పారిన ఆ ఇంటికి ఏ అపాయము కలుగుదని చెప్పిన రీతిగా మనం ముఖ్యంగా ధ్యానించే అంశం, తపస్సు కాలంలో ఉన్న మనం దేవుని యొక్క బిడ్డలుగా నా విశ్వాస జీవితం ఎలా ఉంది? నేను రాతి పునాదిపై ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతునిలా ఉన్నానా, లేకపోతే ఇసుక పునాదిపై ఇల్లుని కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నానా? నా విశ్వాస జీవితంలో నేను అనుదినము ప్రార్థన చేస్తూ, అనుదినము దివ్య సంస్కారాల్లో పాలు పంచుకుంటూ దేవుని యొక్క వరాలు పొందుతున్న నేను దేవుని కొరకై నా పనిని ఎంతవరకు వినియోగించగలుగుతున్నాను? నాకు ఉన్నంతలో ఇతరులకి ఏ రీతిగా తోడ్పడగలుగుతున్నాను అనేది మనం ధ్యానించుకున్నట్లయితే, ప్రభు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపలో ఎదుగుతాడు. మనకు 2 ఉపమానాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో వినపడుతున్నాయి, చూస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభు బిడ్డగా ఎల్లప్పుడూ జీవించేవాడు ఎలా ఉండాలంటే, దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుల దుష్కార్యంలో పాల్గొనని వాడును, ప్రభువును వేళాకోళం చేయువారితో చేతులు కలపని వాడును ఆయన నరుడు ధన్యుడు. అతడు ఏటి వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఏటి వద్ద నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ పండ్లనిస్తూ కలకలలాడుతుంటుంది. మరి అదే మనం ఈరోజు రాతి పునాదిని ఉపమానాన్ని తీసుకున్నట్లయితే, దుష్టుల సలహాలు పాటించకుండా, దుర్మార్గుల దుష్కార్యంలో పాల్గొనకుండా, ప్రభువును వేళాకోళం చేయువారితో చేతులు కలపకుండా ఉన్న నరుడు రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎందుకంటే తన విశ్వాస జీవితాన్ని కడు భద్రంగా కాపాడుకుంటున్నాడు. ఈరోజు మనం అనేక మంది అన్యుల మధ్యలో ఉన్న మనం నా విశ్వాసాన్ని నేను ఏ రీతిగా ప్రకటించగలుగుతున్నాను, నా విశ్వాస జీవితాన్ని ఇతరులకు ఏ రీతిగా చూపించగలుగుతున్నాను అనేది మనం కొంతసేపు ధ్యానిస్తున్నట్లయితే, మత్తయి శుభవార్తలో చెప్పినట్లుగా, ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించెదరు. నిజమే, మనం చేసే పుణ్యకార్యాలు, మన విశ్వాస జీవితము, మన పరిశుద్ధ జీవితము ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. మొదటగా నీ కుటుంబానికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన విశ్వాస జీవితాన్ని క్రీస్తు అనబడే రాతి మీద విశ్వాసం అనే ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో జడివానలు కురిసిన, పెనుగాలులు వీచిన, వరదలు వెల్లువలై పారిన ఆ ఇంటికి ఏ అపాయము కలుగుదన్నట్లు దృఢంగా నిలబడగలడు. ఈనాడు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో అనేక శోధనలు మనల్ని చుట్టుముట్టు వస్తున్నాయి. అనేక శోధనలు జడివానలా మన మీద కుమ్మరిస్తున్నాయి. ఆ జడివానలకి కొన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఏంటి అంటే, భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చినప్పుడు మన విశ్వాస జీవితాన్ని పక్కకు పెట్టి శోధనలో పడిపోతూ, కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనమే విడాకుల కొరకు వెంపర్లాడుతున్నాం. పెనుగాలులు వీస్తున్నాయి, శోధనని గాలులు వీచి మన విశ్వాస జీవితాన్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. కొన్నిసార్లు వరదలు వెల్లువలై పారుతున్నాయి. అనారోగ్యం అనే వరదలు కావచ్చు, శోధనలనే వరదలు కావచ్చు, జారత్వం అనే వరదలు కావచ్చు, కాముకత్వం అనే వరదలు కావచ్చు, విగ్రహారాధన అనే వరదలు కావచ్చు, మాంత్రిక శక్తి అనే వరదలు కావచ్చు. ఈ వరదలు మన మీద దాడి చేసినప్పుడు మనం రాతి పునాది మీద ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతునిలా ఉండాలి అంటే, ఆ రాతి పునాదిపై ఇంటి కట్టిన బుద్ధిమంతులు ఎవరు అంటే పునీతులు
అని మనం చెప్పుకోవచ్చు. పునీతులందరూ కూడా ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి శ్రమలు ఎదురైనా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆ క్రీస్తు అనబడే రాతి మీదే విశ్వాసం అనే ఇల్లు కట్టుకొని సురక్షితంగా ఉన్నారు. మనం కూడా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్నాయి. మనం చిన్న చిన్న శోధనలు ఎదురైనప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం మన విశ్వాసాన్ని దృఢంగా ప్రభువునందు నిలుపుకోగలుగుతున్నామా? అలా నిలుపుకోవాలంటే ప్రభు యోహాను శుభవార్తలో చెప్పినట్లుగా 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువగా ఫలించాలి అంటే క్రీస్తునందు జీవించాలి, క్రీస్తుతో జీవించాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి. అప్పుడు మనం అందరం కూడా రాతి పునాదిపై ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాం. ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.